500 ఏళ్ళ సంవత్సరాల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఘట్టం తెర మీదకి వచ్చింది. కోటాను కోట్ల భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి వేద పండితులు ఉన్నారు మనతో మాట్లాడడానికి, వారి అభిప్రాయం పంచుకోవడానికి. అయ్యా నమస్కారం. సో ఎట్లా చూడొచ్చు, మొత్తానికి చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం, న్యాయ పోరాటం అనుకోవచ్చు, అనేక రకాల స్ట్రగుల్స్ అయిన తర్వాత భారతీయుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతున్నటువంటి ఘట్టం. చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంలో మనం రెండు మాటలు చెప్పుకోవచ్చును. ఒక రకంగా దురదృష్టము, ఇంకో రకంగా అదృష్టము అని. దురదృష్టం అని ఎందుకు అనుకోవడం అనంటే, హిందూలమై ఉండి మన భారతదేశంలో మన దేవతల కోసమే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, అందుకని దురదృష్టము అని. అదృష్టము అనంటే ఏదేమైనప్పటికీ పోరాటంలో విజయాన్ని పొంది సుప్రీంకోర్టు నిర్ణయం ద్వారా మనము జయించి విజయాన్ని అమృత మహోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం అనడానికి ఇది సంతోషించదగ్గ విషయం అని చెప్పవచ్చును. ఏదేమైనప్పటికీ ఆనాటి కాలంలో కృతయుగంలో, త్రేతాయుగంలో ఒక్కొక్క యుగంలో భగవంతుడు ఒక్కొక్క అవతారాన్ని ఎత్తినాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి రాముడిగా అవతరించి పితృవాక్య పరిపాలన నిమిత్తమై 14 సంవత్సరాలు వనవాసాలు చేయవలసి వచ్చినది. ఆ రామచంద్రుడే కలియుగానికి వచ్చిన తర్వాత 500 సంవత్సరాలు ఆయన అరణ్యవాసం చేసినాడా అన్నట్టుగా అయోధ్య ప్రజలు, భారతీయులంతా కూడా భావిస్తున్నారు. ఆనాటి కాలంలో 14 సంవత్సరాలు నిండిన తర్వాత అయోధ్యలో ప్రవేశిస్తే అయోధ్య ఏ విధంగా పులకాంకురాలతో కూడుకున్నదో, పులకించిపోయినదో, ఈనాడు కేవలం ఒక అయోధ్య మాత్రమే కాదు, 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రామచంద్రుడు వస్తున్నాడని భావించి మొత్తం అయోధ్య నగరంగా భావించేటువంటి మన భారతదేశం అంతా, విశ్వమంతా కూడా పులకించిపోతూ ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. అటువంటి రోజైనటువంటి రేపటి రోజు సోమవారం నాడు ద్వాదశి తిథి యందు నారాయణమూర్తికి సంబంధించినటువంటి పరమపావనమైన తిథి రోజున మధ్యాహ్న కాలంలో 12:20 అయోధ్య నగరంలో బాలరామునికి సంబంధించిన విగ్రహ ప్రతిష్టాపనం అత్యంత వైభవంగా అనేక సాధు సత్పురుషుల మధ్యలో జరగనున్నది. ఇది చాలా పరిణామం. మళ్ళీ మనకు రామరాజ్యం రాబోతుంది. ఈ బాలరాముని విగ్రహమే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకంటే పట్టాభిరాముడు, అయోధ్య రాముడు అనేక రకాల నామాలతో పిలుస్తారు. పట్టాభిషేకం అయిన తర్వాత అందరిది అంటే సకుటుంబ పరివారంతో ఉన్నటువంటి చిత్రం కూడా చూస్తున్నాము, ఆకట్టుకునే విధంగా ఉంది. ఇది చిరు దరహాసంతో ఉన్నటువంటి బాలరాముని విగ్రహమే ఎందుకు ఎంపికైంది అని మీరు అభిప్రాయం? మధురలో కృష్ణ పరమాత్మ జన్మించినాడు, అందుకని మధురలో ఉండే కృష్ణుడు బాలకృష్ణుడే. అదేవిధంగా రామచంద్రుడు జన్మించిన చోట అయోధ్య నగరం కాబట్టి, జన్మించిన రామచంద్రునికి ప్రతీకగా ప్రతిష్ఠించేటువంటి విగ్రహం కాబట్టి, జన్మించిన సమయంలో ఏ విధంగా బాలునిగా ఉంటాడో అటువంటి బాలుని యొక్క సుందరమైనటువంటి విగ్రహాన్ని స్థాపించాలి అని మహాత్ములంతా కూడా శాస్త్రాలను పరిశీలన చేసి సూచించడం వలన ఆ విధమైనటువంటి విగ్రహాన్ని స్థాపించడం జరుగుతున్నది. ఇప్పుడు కాశీలో విశ్వేశ్వరునికి ఎంత ప్రాధాన్యత ఉందో, తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత ఉందో, అయోధ్యలో సైతం రామునికి అంత విశిష్టత లభించే అవకాశం ఉందా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఒక గుర్తింపు వచ్చింది అనుకోవచ్చు. ఈనాడు రాముడు ప్రతిష్ఠింపబడడం వలన అయోధ్యకు ప్రాధాన్యత అని కాకుండా, మనకు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ సృష్టి ఆరంభం నుండి మన భూప్రదేశం, మన భూమండలం ఎప్పుడు ఆవిర్భవించినదో ఆవిర్భవించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా, ఏనాటి వరకైనప్పటికీ కూడా 7 మోక్షాన్ని ఇచ్చేటువంటి మహానగరాలు ఉన్నాయి. మోక్షాన్ని సంపాదించాలి అనంటే ఎంతో కష్టపడాలి. యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, తపస్సులు చేస్తే కానీ మోక్షం లభించదు. ఇంత కష్టం లేకుండా కేవలం మోక్షాన్ని ఇచ్చేటువంటి 7 నగరాల్లోకి వెళ్ళి నివసించి అక్కడ మరణిస్తే చాలు వాళ్ళకు మోక్షం వస్తుంది అని చెప్పిన 7 మహానగరాల్లో మొదటి నగరము అయోధ్య. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి అనేటువంటి 7 మోక్షపురులు ఉన్నాయో ఆ మోక్షపురులలో అయోధ్య మొదటి మోక్షపురి. అక్కడికి వెళ్ళి నివాసం చేసిన, అక్కడ మరణించినా కానీ వానికి మోక్షం కరతలామలకం అవుతుంది అని, అందుకని ప్రసిద్ధమైనటువంటి అయోధ్య నగరము మోక్షపురంలో ఒకటి కాబట్టి తప్పకుండా
అక్కడికి వెళ్ళినటువంటి వాళ్లకు శ్రేయస్సు కలుగుతుంది, ఇందులో సందేహించే అవసరం లేదు. సో మొత్తానికి 500 సంవత్సరాలు పూజలకు నోచుకోకున్నప్పటికీ కూడా అదొక దురదృష్టకరమైనటువంటి ఘట్టం. అయితే తాజాగా రేపటి నుంచి పూజలు అందుకునేటువంటి బాలరాముని రూపంలో ఉన్నటువంటి రాముడు అనేక ఆ, విశేష ఫలితాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది, గొప్ప విశిష్టత ఉంది అయోధ్య నగరానికి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. ధన్యవాదాలు.